హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్. ఈ పొంగల్ స్పెషల్ రాగి గవ్వలండి. చక్కగా క్రిస్పీగా స్వీట్గా నేను చెప్పే క్వాంటిటీలో ఈ గవ్వలు తయారు చేయండి. ఇలా చేసి ఇచ్చారంటే ఈ ఇయర్ స్పెషల్గా ఉంటుందండి మీ పొంగల్ సెలబ్రేషన్స్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి తయారీ విధానం చూసేయండి. రాగి గవ్వలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి 1 కప్, గోధుమ పిండి హాఫ్ కప్, బొంబాయి రవ్వ హాఫ్ కప్, నువ్వులు, బెల్లం టేస్ట్కి సరిపడంత. బొంబాయి రవ్వలో కొంచెం వాటర్ తీసుకొని ఈ బొంబాయి రవ్వను కలుపుకుందాం. ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. రాగి పిండి, గోధుమ పిండి జల్లించుకుందాం. సాల్ట్, బేకింగ్ సాల్ట్ చిటికెడు యాడ్ చేసుకోండి. వేడి చేసుకున్న నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. బొంబాయి రవ్వని ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని కలుపుకుందాం. ముందుగా వాటర్ వేయద్దండి. ఇదంతా కలుపుకున్నాక వాటర్ సరిపోతే అప్పుడే యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి ముందుగా. తర్వాత కొంచెం వాటర్ తీసుకుని కలుపుకుందాం. ఇలా కొంచెంగా వాటర్ తీసుకొని ఈ విధంగా పిండి కలుపుకోవాలి. ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, గవ్వలు చేసేసుకుందాం. ఇలా కొంచెంగా లడ్డు చేసేసుకుందాం. ఇలా ఈవెన్గా లడ్డు చుట్టుకోవాలి. లడ్డు చుట్టుకున్నాక ఇలా క్యాప్ పెట్టేసుకొని మనం గవ్వలు చేసుకునేటప్పుడు 1 బై 1 తీసుకోవాలి. ఈ లడ్డూకి గాలి అసలు తగలకూడదండి, తడారిపోయిద్ది. ఇలా గవ్వలాగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. వీటిని సపరేట్ చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. మరొక ప్యాన్ తీసుకొని బెల్లం కప్పున్నర యాడ్ చేసుకుందాం. ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి, నార్మల్ బెల్లం కూడా వాడవచ్చు మీరు. కొంచెం వాటర్ సరిపోతాయండి. ఈ బెల్లం పాకం అవసరం లేదండి, సిరప్ లాగా తయారైతే సరిపోద్ది. ఇలా సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇలాచీ వాడలేదండి, నేను నువ్వులు వాడుతున్నాను. టూ టేబుల్ స్పూన్ నెయ్యి,
ఇలా తయారైతే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. గవ్వలు వేసేసుకుందాం. వీటిని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం. 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుందాం. ఈ గవ్వలను 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసి ఆరనిద్దాం. రాగి గవ్వలు తయారయ్యాయండి. ఈ రెసిపీ తయారు చేసుకొని మీరు కూడా ఈ పొంగల్ సెలబ్రేషన్ చేసుకోండి. ఈ పొంగల్కి ఇలా రాగి గవ్వలు తయారు చేసుకొని మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.